రాష్ట్ర ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు ఇస్తామనడంతో కోచింగ్ సెంటర్లలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిందా? ఉద్యోగాల భర్తీపైన నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు? ప్రస్తుతం సిటీలోని పలు కోచింగ్ సెంటర్ల దగ్గర మనం ఉన్నాము. అసలు నిరుద్యోగ యువత నోటిఫికేషన్లు కానీ కొత్తగా పోస్టుల భర్తీ గురించి ఏమనుకుంటున్నారో ఒకసారి తెలుసుకుందాం, పదండి. ప్రజెంట్ మనము దిల్సుఖ్నగర్లోని శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ కోచింగ్ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ చాలామంది నిరుద్యోగ యువత కోచింగ్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. అసలు వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు, ఉద్యోగాల భర్తీ గురించి ఏమనుకుంటున్నారు, వారితోనే మాట్లాడదాం. ఎలా ఉండే అంటే గతంలో నోటిఫికేషన్లు చూస్తే ఇప్పుడు పరిస్థితి ప్రభుత్వం మారింది, ఏమనుకుంటున్నారు అసలు ఉద్యోగాల భర్తీ విషయం? గత ప్రభుత్వంతో పోల్చుకుంటే వీళ్ళు ఇస్తారన్న నమ్మకం మాకుంది. అప్పుడంటే మొత్తం లీకులు చేస్తూ అది ఇది చేసి మమ్మల్ని ఆగం పట్టించిళ్ళు. మా ఇంటికా నుంచి వెళ్ళే డబ్బులు వాళ్ళు తినక మాకు పంపించి మమ్మల్ని చదివిస్తుంటే వాళ్ళు లీక్ చేసుకొని పేపర్లు అమ్ముకొని వాళ్ళ లబ్ధి వాళ్ళు పొందారు. కానీ ఈ ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇస్తుందని మేము అనుకుంటున్నాం. నోటిఫికేషన్ కూడా అన్నీ మంచిగా జరుగుతాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎట్లా ఉంది మరి నోటిఫికేషన్ల గురించి ఏమనుకుంటున్నారు? ఎన్ని ఇయర్స్ అయింది ప్రిపేర్ కావాలి? నేను గత సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్నా. మధ్యలో లీకేజ్ ఇవన్నీ గత ప్రభుత్వం అయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, నోటిఫికేషన్ కరెక్ట్ వస్తాయి అన్నట్టుగా భావిస్తున్నాం. ఇప్పుడు పోలీస్ నోటిఫికేషన్ కూడా ఇస్తా అంటున్నారు, అది కూడా వస్తుందని భావిస్తున్నాం. అంటే ఇప్పటికే గ్రూప్ 1కు సంబంధించి కొన్ని పోస్టులు కూడా పెంచడం జరిగింది రీసెంట్గా. అంటే పరిస్థితి ఎట్లా ఉంది మీది? ఓవరాల్గా 1 ఇయర్ నుంచి చూస్తున్నారు, అంటే గవర్నమెంట్కు ఎటువంటి అప్పీల్ చేయవచ్చు? అంటే ఇచ్చేదేదో కరెక్ట్ ఇవ్వాలి. అది ఎవరైనా ఏమంటారు, పేపర్ లీకేజ్ ఇవి కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి, పారదర్శకంగా ఎగ్జామ్ నిర్వహించాలని కోరుతున్నాను గవర్నమెంట్కి. మేము లాంగ్ ప్రిపరేషన్లోనే ఉన్నాం. గ్రూప్ 1 60 పెంచారు, సంతోషమే. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఏంటంటే లాస్ట్ ఇయర్ గ్రూప్ 1, గ్రూప్ 4 అట్లాగే గురుకుల జేఏలు కంటిన్యూ అయినాయి ఎగ్జామ్స్. గత ప్రభుత్వాలు కంటిన్యూ పెట్టడం వల్ల మాలాంటి క్యాండిడేట్స్కి ఏది ప్రిపేర్ అవ్వాలనేది డైలామా, ఏదో ఒకటి కాన్స్టెంట్గా ప్రిపరేషన్ లేకుండే. సో అలా అని ఈ ప్రభుత్వం ఇప్పుడు గ్రూప్ 1 రిలీజ్ చేశారు. కొంత సమయం ఇచ్చి మిగతావి కూడా రిలీజ్ చేస్తే నిరుద్యోగులకు కొంచెం అవకాశం కల్పించినట్టు అవుతుంది. అవకాశం కల్పించడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏదో ఒక జాబ్లో స్థిరపడతారు. నిరుద్యోగులు అనేవాళ్ళు ఏదో ఒక జాబ్లో, ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిందే నిరుద్యోగుల కోసం. నిరుద్యోగుల బేస్ చేసుకొని గవర్నమెంట్ ఫామ్ అయింది. ఆ విషయం టోటల్ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. సో ఈ ప్రభుత్వం అన్న కొంచెం ఆలోచించి నోటిఫికేషన్స్కి గ్యాప్ ఇస్తే మంచిది అనిపిస్తుంది. రీసెంట్లీ 2023 పాస్డ్ అవుట్ నేను. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం అనేది అంటే కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ చేసినందుకు సో గ్రూప్స్కి ప్రిపేర్ అవుదామని రీసెంట్గా వచ్చాను. నేను వచ్చి 1 వీక్ అవుతుంది ఇన్స్టిట్యూట్కి. సో వచ్చిన 1 వీక్లోనే క్లాసెస్ బాగా అవుతున్నాయి. ప్రాపర్ మహబూబ్ నగర్. ప్రిపరేషన్ బాగానే జరుగుతుంది. సో ఇప్పుడు నోటిఫికేషన్స్ పట్టాయి కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. ఎట్లా ఉంది అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఏ రకంగా ఉంది, ఏమనుకుంటున్నారు నోటిఫికేషన్ల గురించి? మాకు నోటిఫికేషన్ అయితే కావాలి సార్. ఇప్పటికీ 8 ఇయర్స్ నుంచి మాకు లేదు. జాబులు కష్టం కావాలి, మాకు మెగా డిఎస్సి పెట్టాలి, చాలా ఇంపార్టెంట్. అంటే ఏమనుకుంటున్నారు, గవర్నమెంట్కి ఎటువంటి అప్పీల్ చేయదలుచుకున్నారు? సార్ ఒకటి సార్, మేము ఆల్రెడీ గత 6 నెలల నుంచి ప్రిపేర్ అవుతున్నాం సార్. మేము ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాము. అయితే కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మాకు ఎన్నో ఆశలు ఉన్నాయి. అయితే గవర్నమెంట్ ప్రమోషన్స్ అని అవి ఇవని మళ్ళీ ప్రమోషన్ వాళ్ళకి టెట్టేయమని చాలా కాలయాపన చేస్తుంది. మేము ఈ గవర్నమెంట్ ఎంతో ఆశలతో ఉన్నాము. ఖచ్చితంగా అనుబంధ నోటిఫికేషన్ తొందరగా చేసి మనకు ఎంపీ ఎలక్షన్ కంటే ముందే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే బాగుంటుంది సార్ అని మేము కోరుకుంటున్నాం సార్. కొత్త గవర్నమెంట్ మీద చాలా ఆశలు పెట్టుకుని ఉన్నాము. దానికి తగ్గట్టుగా వాళ్ళు గ్రూప్ 1 పోస్టులు కూడా పెంచుతామని చెప్పారు. ఒక్కతోనే ఉన్నాం మేము, ఇప్పటికీ సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నాము. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి కూడా 60 రోజులే అవుతున్నది కాబట్టి ఇంకా వాళ్ళు ఇదే ప్రాసెస్లో ఉంటారని మేము ఆశిస్తూ ఉన్నాము. మాకు కూడా తొందరగా ఈ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చేస్తే మాకు కూడా మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాము. లాస్ట్ డిఎస్సి నుంచి అప్పుడు పోయింది. అప్పటి నుంచి మళ్ళీ 8 ఇయర్స్ అవుతుంది కదా, అప్పటి నుంచి మళ్ళీ డిఎస్సి కూడా రాలేదు కదా. అప్పటి నుంచి ప్రిపరేషన్లోనే ఉన్నాము అంతే. ఈ ఇయర్ అయినా కొంచెం డిఎస్సి వేస్తే కొంచెం యూజ్ అవుతుంది కదా. ఇన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవ్వడం కంటే కష్టమే కదా, అట్లా అంతే. ఇయర్ వేయాలని కోరుకుంటున్నాం అంతే. ఇప్పుడు ఈ ఇయర్స్ అంటే ఒక మంత్లీకి కంప్లీట్ అయిన తర్వాత కూడా ఉండలేము కదా. ఒక 5 months 6 months మనం ప్రిపేర్ అవుతాం. అలా అని ఇయర్స్ ప్రిపేర్ అవ్వడం వేయకపోవడం వల్ల మనకు ప్రాబ్లమే కదా. అట్లా కూడా ఫేస్ చేస్తున్నాం కదా. ఇచ్చిన తర్వాత మీరు పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఖాళీలు ఎన్ని ఉన్నాయి, మీరు మాకు ఒక నోటిఫికేషన్ ఇస్తే మాకు నోటిఫికేషన్ ఉంది, మేము చదువుతాము అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇన్ని పోస్టులు ఉన్నాయని. సరే ఇప్పుడు 6500 ఉన్నాయి అంటున్నారు, వీటికి నోటిఫికేషన్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత వాటికి
కలపండి, అప్పుడు తర్వాత కలపండి, అప్పుడు ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళని కొంచెం రెగ్యులైజ్ చేసి అప్పటి వరకు మేము ప్రిపరేషన్లో ఉంటాం. మీరు ఏ నోటిఫికేషన్ ఇవ్వకుండా మమ్మల్ని చదువుకోండి అంటే ఇప్పటికీ 1 year 2 years 7 years నుంచి వెయిట్ చేస్తున్నాం మేము. మనతోని మాట్లాడేందుకు కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఉన్నారు. అసలు ఉద్యోగాల భర్తీ పైన నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు, హైదరాబాద్ కోచింగ్ తీసుకోవడానికి వస్తున్నారా, ప్రస్తుతం ఈ విషయాలన్నీ మనతో మాట్లాడేందుకు కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఉన్నారు. ఎలా జరుగుతున్నది అంటే యువత కానీ నిరుద్యోగులు ఏమంటున్నారు, గవర్నమెంట్ చేంజ్ అయింది, కానిస్టేబుల్కి కానీ పోలీసులకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం సయాన సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది. నిరుద్యోగ యువత వస్తున్నారా, ఎట్లా ఉంది కోచింగ్ సెంటర్ల పరిస్థితి? గవర్నమెంట్ మారినప్పుడు స్టార్టింగ్లో పరిస్థితులు వేరున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు ఏంటంటే ఆల్రెడీ 1 కోటి ఇష్యూ కానిస్టేబుల్ క్లియర్ చేసిండ్రు. త్వరలో 16,000 దగ్గర దాదాపు 16,000 కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇస్తున్నారు. సీఎం గారు ఏమన్నారు అంటే మీరు పరీక్షల తేదీలను గుర్తించుకోకండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి. గత ప్రభుత్వంలో జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి ఏంటంటే ఇప్పుడు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, ప్రిపేర్ కానీ అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో జరిగింది ఏముందంటే ఎమ్మెల్యేల గారు కొన్ని ఏరియాలో కొన్ని ప్రాంతాల్లో రాష్ట్రం మొత్తంలో దాదాపుగా అన్ని దగ్గర కూడా ఉచిత కోచింగ్ ఇచ్చింది. ఉచిత కోచింగ్ ఇవ్వడం చాలా మంచిదే, భావం అయితే దాని ఉద్దేశం అయితే మంచిదే. కానీ వాళ్ళు ఉచిత కోచింగ్ ఎన్ని రోజులు ఇచ్చిండ్రు? 60 రోజులు ఇచ్చిండ్రు. మేము దాదాపుగా 4 నెలల నుంచి 5 నెలల వరకు బోధించే క్లాసులు ఓన్లీ 60 రోజులు ఎలా బోధిస్తారు? వాళ్ళ క్లాసులు కూడా ఎలా ఉంటాయి? మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకే ఉంటాయి. మా క్లాసులు ఏముంటుంది, మేము 3 టైప్ ఆఫ్ కోచింగ్ ఇస్తాం. మేము 3 టైర్ కోచింగ్ అని చెప్తాం. 3 టైర్ కోచింగ్ అంటే ఎట్లా ఉంటుందంటే ఒకరోజు క్లాస్ నడుస్తుంది, మళ్ళీ రోజు జరిగిన ఫస్ట్ రోజు క్లాస్కు జరిగిన సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఉంటుంది, ఈవినింగ్ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దాన్ని మనం 3 టైర్ ప్రోగ్రామ్ కింద చేసాం. అయితే గతంలో పిల్లలు ఆన్లైన్ ఈ కోవిడ్ వల్ల కొంతమంది రాలేకపోయినారు. లేటెస్ట్గా ఈ నోటిఫికేషన్ నేను ఈ మధ్య కాలంలో ఈ 10 రోజుల నుంచే చూస్తున్నాను, జనం రోజు పెరుగుతున్నారు స్టూడెంట్స్. వాళ్ళు కూడా తప్పకుండా ఆఫ్లైన్ కోచింగ్ రావాలనే ఉద్దేశమే చాలా మందికి ఉంది. ఆఫ్లైన్ వల్లనే బాగా ఉపయోగం ఉంటుంది. ఆన్లైన్లో ఏముంటుంది అంటే ఆయన చెప్తున్నట్టు సార్కు ఎలాంటి డౌట్ ఉండదు, కొట్టివేతల వల్ల కూడా ప్రాబ్లం ఉంటుంది. ఎట్లా ఫీజులు తీసుకుంటున్నారు? కానిస్టేబుల్ కానీ ఎస్ఐ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఎట్లా ఉంది సార్? మేమైతే కానిస్టేబుల్ వాళ్ళకైతే 12,000 రూపాయలు ఫీజు ఇస్తున్నాము, ఎస్ఐ వాళ్ళకైతే 15,000 రూపాయలు ఇస్తున్నాము. వాళ్ళకి దీనిలో మేము ప్రిలిమ్స్ ఇస్తున్నాము, గ్రౌండ్ ఇస్తున్నాము, మెయిన్స్ ఇస్తున్నాము, ఎవ్రీడే టెస్ట్ ఇస్తున్నాము, గ్రాండ్ టెస్ట్లు ఇస్తున్నాము. ఒకవేళ ఆయన ప్రిలిమ్స్ క్వాలిఫై కాకపోతే మాత్రం మిగిలిన 2 ఉండవు. ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మాత్రం తప్పకుండా మళ్ళీ, ఎందుకంటే మాకు ఇందులో ఎస్ఐ వాళ్ళకి ఎస్పెషల్గా 3,000 రూపీస్ ఎక్స్ట్రా ఎందుకు ఇస్తున్నామంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. తెలుగు మాస్టర్ చెప్పాలా, ఇంగ్లీష్ మాస్టర్ చెప్పాలా. మనం వేసేది ఇది మొత్తం ఏంటి అంటే ఈ 15,000 ఛార్జెస్ ఏంటంటే 4 months ఛార్జ్. మరికొంతమంది కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఏమంటున్నారు అసలు నిరుద్యోగులు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పైన కానీ గ్రూప్ 1 కానీ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఏమంటున్నారు? అసలు స్ట్రెంత్ పెరిగిందా? వచ్చినటువంటి వారికి ఎట్లా కోచింగ్ ఇస్తుంది? ఇక్కడ మన దగ్గర పాలిటెక్నిక్ చదువుకున్న పిల్లలకి కమ్యూనికేషన్ కానిస్టేబుల్, దాంతోపాటు రైల్వే, టెక్నికల్ సంబంధించిన స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లకు మన దగ్గర పిల్లలు వస్తారు. గతంలో ఎలక్షన్స్ కంటే ముందు ఇప్పుడు తేడా ఏంటంటే పిల్లలు కొంచెము వస్తాయో రావో, నోటిఫికేషన్ వస్తాయో రావో, ప్రిపేర్ ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బందులతో వచ్చేవాళ్ళు హైదరాబాద్కి. కానీ ఈ గత వారం 10 రోజుల నుంచి చూస్తూ ఉంటే అసలు పిల్లలు చాలా కోలాహలంగా ఉంది. ఎలా అంటే ఇక జాబ్స్ వస్తాయి, మాకు నమ్మకం వచ్చింది, మాకు నోటిఫికేషన్ వస్తుంది, మేము జాబ్ కొడతామనే నమ్మకంతో ఎక్కడ చూసినా ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లో కానీ బయట కానీ ఎక్కడ చూసినా పిల్లలు చాలా కోలాహలంగా ఉంది. మా ఇన్స్టిట్యూట్లో అయితే రెగ్యులర్గా వస్తున్నారు పిల్లలు. దాంతోపాటు మా ఇన్స్టిట్యూట్లో ఏంటంటే కొంత ఫీజులు భారం ఉన్న పిల్లలకి, ఎవరైతే తండ్రి లేని నిరుపేద విద్యార్థులు ఉంటారో వాళ్ళకి మేము గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి కంప్లీట్గా ఫ్రీ కోచింగ్ ఇస్తూ వాళ్ళకి బుక్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో వాళ్ళకు ఒక తండ్రిలాగా ఒక అండగా ఉంటూ మేము వాళ్ళకు జాబ్ వచ్చే విధంగా చేస్తున్నాం. ఇప్పటి గతంలో చేసినాము, చాలామంది విద్యార్థులకు జాబ్లు వచ్చాయి, ఇప్పుడు కూడా అదే మేము కంటిన్యూ చేస్తున్నాము. కానీ ఇప్పుడు చూస్తే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఇక మాకు వస్తాయి జాబులు, నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే రిజల్ట్ వస్తుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదనే నమ్మకంతో ధైర్యంతో జాయిన్ అవుతున్నారు. అది చాలా సంతోషంగా ఉంది పిల్లలు. అసలు నిరుద్యోగ యువతకు సంబంధించి వారు మీకు వచ్చి ఏమని చెప్తున్నారు? ఎట్లాంటి మీరు ఫీజు కన్సెషన్ కానీ వారు ఎటువంటి రిక్వెస్ట్లు పెడుతున్నారు? గతంలో నిరుద్యోగ యువత ఏంటంటే కిందన మీద డబ్బులు తీసుకొచ్చుకొని ఇంటి దగ్గరికి వెళ్ళి అపోసపో వేసి వాళ్ళు కోచింగ్కి వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా నమ్మకం వచ్చింది, జాబ్స్ పడతాయి, నోటిఫికేషన్ వస్తుంది, మేము ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాలి అనే వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్తో వస్తున్నారు. సో దానికి తగ్గట్టే మేము ఎగ్జామ్స్ పెట్టడము, ప్రాక్టీస్ చేయించడము, ఎంబటే రిజల్ట్ ఇవ్వడము, వాళ్ళ ధైర్యాన్ని నింపడానికి కొన్ని మోటివేషనల్ ప్రోగ్రామ్ చేయడము, ఇవన్నీ వాళ్ళకి చేస్తున్నాం మేము. సార్ ఎట్లా ఉంది ప్రిపరేషన్? ఏమంటున్నారు పిల్లలు ఉద్యోగాల భర్తీ విషయంలో? గతంతో పోలిస్తే ఇప్పుడు ఏమైనా మారిందా? నిరుద్యోగ యువత ఏమంటున్నారు? అయితే గతంలో మేము చూసినప్పుడు కరోనా తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్లు ఏవైతుండో
అన్నీ ఒకేసారి ఇవ్వడం వల్ల ఒకటే అభ్యర్థి అన్ని ఎగ్జామ్స్ రాసేవాడు. ఆ క్రమంలో సరే ఒకదాని తర్వాత ఒకటి రాద్దామని అనుకున్న సమయంలో కానీ ఆ నోటిఫికేషన్లు విడివిడిగా రాకుండా అన్ని బంచ్గా ఒకేసారి వచ్చేసరికి రాసేటటువంటి అభ్యర్థి అన్ని నోటిఫికేషన్లలో అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ దేనికి కూడా సరైన డ్యూరేషన్ లేకపోవడం వల్ల ఏదో ఒకదానికి ప్రిపేర్ కావాల్సి వచ్చింది. ఆ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఫిలప్ చేస్తా అన్నందుకు కొంత ఆశలు చిగురిస్తూ మళ్ళీ ఒక్కొక్క దానికి ఖచ్చితంగా డ్యూరేషన్ అనేది కంపల్సరీగా ఇస్తాం అని చెప్పి అన్ని రంగాలలో ఇటు గ్రూప్స్ అయితేనేమి, ఇటు ఎస్ఐ కానిస్టేబుల్ అయితేనేమి, ఇక కొత్తగా క్రియేట్ చేస్తూ అంటున్నారు ఏది పంచాయతీ కార్యదర్శులని, ఇన్ని రకాల పోస్టులు ప్లస్ దాంతోపాటు డిఎస్సి కూడా మనం అనుకున్న గతంలో 6,000 పోస్టులు అంటే దానికి అదనంగా కూడా ఇస్తామంటున్నారు, పెద్ద జంబో నోటిఫికేషన్ ఇస్తా అంటున్నారు. కాబట్టి ఇవన్నీ పిల్లల లోపల పాజిటివ్ దృక్పథం ఏర్పడింది. ఈ కారణం చేత ఈ మధ్యకాలంలో ఊర్లలోకి వెళ్ళి పిల్లలు ఫోన్లు చేయడం, కోచింగ్ లైవ్ స్టార్ట్ అయినా సరే అని దానికి సపరేట్గా కోచింగ్లు వస్తూ తీసుకోవడం, ఈ విధంగా రావడం జరుగుతుంది. అంటే ఇది మాత్రం మంచి పరిణామమే. కాబట్టి ఇప్పుడు చూస్తున్నటువంటి ఇది ఏంటంటే 2005 నుంచి నేను 15 వరకు 16 వరకు చూసిన బ్యాచ్ వేసినామంటే ఖచ్చితంగా ఒక 100 నుంచి 200 మెంబర్స్ పిల్లలు ఉండేవారు. ఇప్పుడు అలా లేదు. కానీ మళ్ళీ ఆ విధంగా ఇప్పుడు రాబోతుందని చెప్పి నేనైతే ఆశిస్తున్నా. ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తాయని చెప్పి పల్లె నుంచి పట్నం బాట పట్టారు నిరుద్యోగ యువత. ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లన్నీ కూడా ఇప్పుడు నిరుద్యోగులతోని సందడిగా మారాయి. కెమెరా పర్సన్ ప్రభాకర్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.